బారిస్టర్ పార్వతీశం ఒకటవ భాగం. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవడూ లేడు కానీ, నిజంగా మంచి చరిత్రకారులు ఎవరున్నా ఇక్కడ కూర్చొని ఆ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకొచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో. మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు ఎంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరి వారు. వేమూరు వారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే. ఆ స్థానములో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించటంలో, వారి చేత దాన ధర్మాలు చేయించటంలో, బీద సాధలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకొని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకుని వెళ్ళేవారిని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే దానికేంలేండి. అది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5, 6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4 క్లాసు అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపవలెనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయాలు బాగుండవని మా అమ్మ పట్టుపట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు అక్కడ బోలెడంత స్నేహితులు. వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేము ఉండలేమురా. మేము నీతో వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ ఏడుసార్లేండి. నోరు మూసుకొని చదువుకోండి ఇక్కడేను. వెర్రి వెర్రి వేషాలు వేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో, మద్రాసో వెళ్తాననుకోండి. అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి గాని అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేమిటి? అంటే ఏం? ఎందుకు రాలేమేంటి? అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుండి ఆ పక్కకి ఈదికెళ్తాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు వెళ్ళకురా. వాడు ఊరికనే అన్నాడు గాని నీతో పందెమేంటి? వాళ్ళందరూ నా వెనకాల పరిగెత్తుకొచ్చి నన్ను నీళ్ళల్లో దిగబోతుంటే ఆపి నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇంకా ఊళ్ళో బతకనివ్వడు. రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ, కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకెళ్ళినా
నేను గెలుస్తూ ఉండేవాడిని. ఏ జామి తోటలోకో, ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా, నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసి ఇచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోపోతే హడలగొట్టి పంపేశారు. ఇలా మగాళ్ళే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపట్ల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగాను, చిరాగ్గాను ఉండేది. నేనొకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడా. "ఏమిటమ్మా అసహ్యంగాను? వీళ్ళందరూ నన్ను ఇలాగ ముద్దు పెట్టుకోవడం, ఒళ్ళు మండిపోతూను. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే ఇంక నేనసలు వచ్చే ఏడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యవద్దు." నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేంటంట? వాళ్ళు ఇలా ముద్దెట్టుకోవచ్చా అమ్మా? వాళ్ళు వెధవ్వాళ్ళు కదా! మడిగా ఉండొద్దు అన్నానోసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి నవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి.